మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. పోసాని కృష్ణమురళి గారి అరెస్టు సమాచారము పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి, అనంతపురం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంట, బెయిల్కి ఏర్పాట్లు చేసుకోవాలి, నేను వస్తున్నాను, వెంటనే మన వాళ్ళ కబురు అందజేయండి అన్నారు. నేను వెంటనే అలర్ట్ చేశాను, స్థానిక డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాను. మరి ఇంత లోపలే కాల్ వచ్చింది, నోటీస్ పంపించారు. ఆ నోటీస్ చూస్తే పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్ చూస్తే 27వ తారీఖు అంటే 27/2/2025 సంవత్సరం అంటే రేపటి డేట్తో నోటీస్ ఇచ్చారు. ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోసాని కృష్ణమురళి గారు ఎప్పుడూ కూడా ఒక పద్ధతిగా మాట్లాడేవాడు, ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించినవాడు తప్ప ఏ రోజు కూడా పద్ధతి దాటి మాట్లాడింది లేదు. మరి ఆయన పైన ఈ 111 సెక్షన్స్, 353 సెక్షన్, 196 సెక్షన్ ఇవన్నీ పెట్టి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సంబేపల్లి పోలీసు, రాయచోటి కాన్స్టిట్యున్సీ సంబేపల్లి పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తూ రాజంపేట కోర్టుకు తీసుకెళ్లేటువంటి విధంగా నోటీస్ ఇచ్చారు. రేపటి డేట్తో ఇచ్చారు. మరి ఈ దేశంలో రేపటి డేటుతో నోటీస్ ఇచ్చి ఈ రోజు అరెస్ట్ చేసే పోలీసులు చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప ఎక్కడ కూడా దొరకరు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే వీరు ప్రభుత్వ యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వీరి నుండి, చంద్రబాబు నుండి కానీ పవన్ కళ్యాణ్ నుండి కానీ ఒరిగేదేం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే అన్నాడు, ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారో వారందరినీ కూడా అణచివేసేదానికి మనం ఒక తీర్మానం చేయాలి, సోషల్ మీడియాని కట్టడి చేసేదానికి తీర్మానం చేయాలని అన్నారంటే అసెంబ్లీ సాక్షిగానే పోసాని కృష్ణమురళి అరెస్టుకు కుట్ర జరిగిందని తెలియజేస్తాం.